దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మనం వాక్యాన్ని కొద్ది నిమిషాలు శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలు 11వ అధ్యాయం 31వ వచనం చదువు. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వారిని సమాధానంగా చేసుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. సరే, ఈ రాత్రి మనం చదువుకున్న వాక్యంలో మూల వాక్యంలో అవిధేయులతో పాటు అవిధేయులు అంటే వినని వారు, మాటకు లోబడిన వారు, విన్నదాన్ని బట్టి వారి జీవితాన్ని సరి చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే అవిధేయులు. విధేయులు అనగా విన్నదాన్ని బట్టి లోబడి వాక్యానికి విలువిచ్చేవారు విధేయులు. అవిధేయులు విధేయులు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో రాహాబు అనే వేషి కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను లేపి ఆయన్ని బలపరిచే సమయంలో యెరికో పట్టణము తన ప్రజలకు ఇస్తానన్నప్పుడు యెహోషువ ఒక ఇద్దరిని యెరికో పట్టణం పంపించాడు. దాన్ని చూసి రండి అని వేగుల వారుగా. ఈ ఇద్దరు వెళ్ళి ఒక వేశ్యలో ప్రవేశించారు. ఆమె రాహాబు అనే వేశ్య. ఏమా వీళ్ళు చేర్చుకుని వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళతో కొంత సంభాషణ చేసింది. ఏమని సంభాషణ చేసింది? యెహోషువ 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆ వేగుల వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మితి మిది మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టిందని మీ భయము వలన దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీళ్లను ఎలాగో ఆరిపో చేసెనో యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేస్తారో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. సరిపోతుంది. రాహాబు అనే వేశ్య దేవుడు ఈ ప్రజల పక్షంగా ఉన్నాడు. వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు వీళ్ళకిస్తాడు. కాబట్టి భూమి యందు ఆకాశమందు మీ దేవుడే గొప్పవాడు. నిశ్చయముగా ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు, అందులో సందేహం లేదు అని విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చి ఆమెటుంది 12వ నేను మీకు ఉపకారం చేసుకుని కనుక నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడను. సరిపోతుంది. ఇక్కడ రాహాబు అనే వేశ్య గురించి మనం చదివితే ఏం రాయబడ్డదంటే అవిధేయులతో పాటు ఆమె కుటుంబము రక్షించుకోలేదు, తన కుటుంబాన్ని రక్షించుకుంది. యెరికో పట్టణం అందరూ ఈ వార్త తెలిసే ఉంది వాళ్ళకి. ఏమని? ఎర్ర సముద్రం చీలిపోయింది, వాళ్ళు ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశంలో వారు చేస్తున్నారు అని ఎక్కడో ఉన్న రాహాబు వేషం తెలిసినప్పుడు ఆ పట్టణం అందరూ తెలియదంటారా? తెలుసు. యేసుప్రభు గొప్పతనం తెలుసు. ఏమే విధేయత చూపిస్తుంది దేవుని వాక్యాన్ని. భూమి యందు ఆకాశమందు మీ దేవుడు గొప్పవాడు. మీ దేవుని గురించి మీ కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి? మేము భయపడ్డాము అని రాయబడ్డామని మా గుండెలు కరిగిపోయినట్టు భయం వేసి. ఏమే విధేయత చూపుతుందా అవిధేయత చూపుతుందా? విధేయత చూపింది కాబట్టి
ఎరుకో పట్టణ ప్రజలతో పాటు నశించిపోకుండా తన కుటుంబాన్ని తల్లి, తండ్రి, సహోదరులు ఏం చేసిందంటే రక్షించుకుంది. ఏం చేసిందండి? రక్షించుకుంది. ఆమె మా రాజు గొప్పడు, మా ప్రాకారం చాలా ఉన్నతమైనవి అనే ఏ గర్వం రాలేదు. ఇప్పుడు ఎరుకో పట్టణం యొక్క ప్రాకారం మీద 2 రథాలు తిరిగాయి. అంటే పట్టణం చుట్టూ ప్రాకారం ఉంది. ప్రాకారం మీద అంటే ఈ గోడ మీద 2 రథాలు తిరుగుతాయంటే ఎంత పెద్ద గోడ! ఒక కారు, ఒక లారీ, 2 లారీలు వెళ్తాయి దాని మీద. అంత పెద్ద గోడని ఎవరైనా కూల్చగలరా? కూల్చి లోపల రావాలి. ఈమె గోడను నమ్ముకోలేదు, ఆడ దేశం రాజుని నమ్ముకోలేదు, కానీ దేవుణ్ణి నమ్మింది. దేవుణ్ణి నమ్మింది కాబట్టి అవిధేయులతో పాటు నశించిపోకుండా కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించుకుంది. నువ్వు రక్షించుకుంటున్నావా? దేవుడి గురించి ఎన్ని వాక్యాలు వింటున్నా? పాపం చేయకూడదని, రెండో రాకడ వస్తుందని, ఆయనే సృష్టికర్త అని, ఆయన రక్తం ద్వారా పాప విమోచన కలుగుతుందని వింటున్నావు. కానీ మనం ఏం చేద్దాం తెలుసా? మా ప్రజలతో పాటు మేము కూడా నశించిపోతాంలేండి ఆమె. మీరు అంటారు అలాగే. మా వాళ్ళు ఎలాగెళ్తే అలాగే వెళ్ళిపోతారు. మా వాళ్ళు ఏమనుకుంటారు? చర్చికి వెళ్తారు, అక్కడికి వెళ్తే ఏమనుకుంటారు? అంటే నీ కుటుంబాన్ని మీ వాళ్ళతో పాటు నశించిపోతాకి ఇష్టపడతావు, కానీ విధేయత మాత్రం చూపించరు వాక్యాన్ని. అవునా? మరి ఏమే ప్రాకారం అనగా గర్వం. ప్రాకారం అంటే ఏంటి? ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, నీకేం మనసు వస్తుంది? ఒక డూప్లెక్స్ బిల్డింగ్ ఉందమ్మా, నీకేం మనసు వస్తుంది? గూడ్స్ అంటావా? ఎంత ప్రౌడ్ గా ఉంటాం. అలాంటిది ఒక ప్రాకారం, ఒక పట్టణం చుట్టూ పెద్ద ప్రాకారం మీద ఇల్లు కట్టుకుంది. అది మనుషులో కూర్చలేరు. ఆ సంగతి ఆమెకు తెలుసు. అయినా కానీ ఆమె ఏమంటే తెలుసా? మీ గురించి చిన్నప్పుడు మా గుళ్ళు కరిగిపోని, కాబట్టి ఈ వేగుల వారిని తరుముకుంటూ ఎరుకో పట్ల సైనికులు వచ్చారు. ఈమె దాచింది వాళ్ళని. ఏం చేసింది? దాచింది. దాచి అంటుంది, నేను మీకు ఉపకారం చేశాను, నిశ్చయంగా ఈ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. అప్పుడు నా తల్లిని, నా తండ్రిని, లేదా నా పిల్లలను, నా అన్నదమ్ముల్ని మీరేం చేయాలి? కాపాడుతాను, చంపాలని, రక్షిస్తానని నాకు ప్రమాణం చేయండి అని ప్రమాణం. అంటే దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా? ఎంత విశ్వాసం! ఒక వేషికి విశ్వాసం ఉంది. రాహబని వేష్య పాపంలో జీవించి ఆమెకు విశ్వాసం ఉంది. ఎంత వాక్యం విన్నా మనకు విశ్వాసం ఉండదు. ఎంత వాక్యం విన్నా కానీ మన మైండ్ అంతా లోపల మీదకి వెళ్ళిపో, అందరితో పాటు వెళ్ళిపోతామండి. ఏమన్నా నరకం ఏమన్నా ఎవడైనా ఏసీ ఉండదు నరకంలో మీకు. విధేయత మూలవాక్యం ఏంటి? మనం చదువుకున్న మూలవాక్యం చదవాలి. అవిధేయులతో పాటు నశించుకోకుండా. అవిధేయతలు కలిగిన వారు ఎవరండి? ఎరుకో పట్ల కాదు. ఈ ఎరుకో పట్ల ప్రజలు దేన్ని నమ్ముకున్నారు? గోడను నమ్ముకున్నారు, రాజుని నమ్ముకున్నారు, సైన్యాన్ని నమ్ముకున్నారు. రాహాబు వేశ్య ఎవరిని నమ్మింది? దేవుడిని నమ్మింది. దేవుడిని నమ్మింది కాబట్టి కొన్ని రోజులకి యెహోషువ ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు రాహాబు అనే వేశ్య కుటుంబాన్ని ఏం చేశారు? రక్షించారు. అప్పుడు వాళ్ళు పోతూ అన్నారు, మేము ఈ దేశం మీదకి వచ్చినప్పుడు, దేవుడు మాకు ఈ దేశాన్ని మాకు అప్పగించినప్పుడు మీ వాళ్ళు ఎవరు బయట రావద్దు, అప్పుడే ఉండాలి. మీ ఇంటికి ఒక గుర్తుగా ఎర్రదారం కట్టారు. కిటికీ, వాళ్ళు దిగినటువంటి కిటికీకి ఎర్రటి దారం కట్టారు. ఎర్రటి దారం అనగా యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే వారు పాపములు, మురుకు వస్త్రాలు ఉతుక్కుంటారో వాళ్ళకి రక్షణ, పాప విమోచన, స్వస్థత, నిత్యజీవం. అంతేనా? మహాపట్టణం అది. కొండ మీద కట్టబడినటువంటి ఎరుకో పట్టణం. 2 రథాలు తిరిగేటువంటి అంత కూడా ఏ సైనికుడు, ఏ రాజు దాన్ని పోల్చలేడు. అయినా ఏమి ఎవరు నమ్మిందంటే దేవుడు నమ్మింది. ఉన్న ప్రజలందరూ ఎటువంటి వాళ్ళంట? అవిధేయులు. ఎవరండి? మేము గొప్పవాళ్ళమండి, మా ప్రాకారాలు గొప్పవి. మనం ఏది నమ్ముకుంటాం? కొన్నిసార్లు నీ బలాన్ని నమ్ముకుంటావు,
నీ అందాన్ని నమ్ముకుంటావు, నీ ఉద్యోగాన్ని నమ్ముకుంటావు, నీ ఆస్తులు ఇవన్నీ ఉంటాయా, పొలాలు ఉంటాయా, ఏముంటాయి? వాళ్ళ బళ్ళు బళ్ళు ఆడవచ్చు. నేను నమ్మకూడదు. ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మినాడు గొప్పవాడు. డబ్బులు నమ్ముకున్నాడు గొప్పడా? ఈ రోజు డబ్బు ఉంటుంది, రేపు వెళ్ళిపోయి. డబ్బు ఇచ్చే దేవుడు నమ్మాలి, ఆరోగ్యం ఇచ్చే దేవుడు నమ్మాలి. ఈ రోజు ఆరోగ్యం ఉంది కాబట్టి కష్టపడుతున్నావు. ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే మంచం మీద నడవలిస్తే. ఆహారం నమ్ముకోలేదు, ఆ దేశపు రాజు నమ్మలేదు, సైన్యాన్ని నమ్మలేదు. ఆమె అంటుంది, నీ గురించి మేము విన్నామండి, సముద్రం చేర్చబడతాం మాకు తెలుసు. తర్వాత మీరు కొంతమంది రాజుల్ని ఏం చేశారు, కొన్ని రాజ్యాలు మీరు జయించారు కదండి. అమోరియల్ రాజుని మీరు జయించారు, ఇద్దరు రాజుని మీరు పట్టుకున్నారు, వారిని నిర్మూలన చేసి తిరిగి. కాబట్టి 11వ వచనం ఏమో తెలుసా, మేము వినప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడైన యెహోవా ఆకాశమందును కింద భూమి అందును దేవుడే నీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. సరిపోతాయి. సరే, విని విశ్వాసం వచ్చింది, విని నమ్మింది, విని అవిధేయత చూపిన వారితో ఆమె రక్షించుకోలేదంట. ఆమె కాదు, కుటుంబాన్ని రక్షించుకో. మరి నువ్వు రక్షించుకున్నావు రా. ఎంతమంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు? తన ఇంటికి ఎర్రట దారం కట్టుకుందంటే క్రీస్తు రక్తం కిందకు వచ్చిందని అర్థం కదా. ఎర్రట దారము అనగా అర్థం ఏంటంటే యేసు ప్రభు రక్తం కిందకి వచ్చిన వాళ్ళకి రోమపత్రిక 8:1 చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో. ఇప్పుడు రాహాబు అనే వేశ్య ఎవరి కిందకు వచ్చేసింది? ఎర్రటి దారం కిందకు వచ్చింది. ఎర్రటి రక్తము యేసు ప్రభు రక్తం కిందకు వచ్చేసింది. కాబట్టి ఏమండి, కొన్ని రోజులకి ఆ యొక్క దేశాన్ని ఎరుకో పట్టణం మీద వచ్చినప్పుడు ఏమండి ఎర్రటి దారాన్ని చూసి ఆయన ఏం చేశారు? వదిలిపెట్టేశారు, రక్షించారు. ఒక్కళ్ళు చనిపోలేదు, ఆ ఇంట్లో ఒక్క వ్యక్తి చనిపోలేదండి. ఆ పట్టణంలో అందరు చనిపోయారు, కానీ ఎవరు చనిపోలేదు? విశ్వాసం ఉంచినటువంటి రాహాబు అనే వేశ్య కదా. యేసు ప్రభు మీద నమ్మకం ఉంచిన వాళ్ళు ఎప్పుడైనా సిగ్గుపడతారా? ఎన్నడూ సిగ్గులందరూ. యేసు ప్రభు మీద నీకు విశ్వాసం లేనప్పుడు అవిధేయతలో ఉన్న వారిని చూసి లోకంలో అందరూ అవిధేయులే. మనకు దేవుడు ఆయన ఒక్కడే దేవుడు కదా. మనం ఆదాయానికి వెళ్ళలేదు. ఈ దేశస్తుడు కాదు, ఏ దేశస్తుడు అంటే దేశానికి ఒక దేవుడు ఉంటాడు నాకు తెలియదు. దేశానికి ఒక దేవుడు ఉంటాడండి. తండ్రి ఒక్కడే, తండ్రి. కాబట్టి మనకి దేశానికి ఒక సూర్యుడా? మన ఊతానంటాం అంటే అర్థం ఏంటి తెలుసా? అవిధేయత. ఏంటండి అవిధేయత? అప్పుడు ఏం జరుగుతుంది? నశించిపోతారు. ఏమైపోతారండి? నశించిపోతారు. తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఈ గోడలన్నీ ఏమైపోయి కూలిపోయి కదా. చూడండి, దేని నమ్ముకున్నారు ఈ ప్రజలు, ఆ గోడలు ఏమైపోయినాయో చూడండి. 5వ వచనం, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తుండగా మీరు బోర్ల ధ్వని విన్నప్పుడు జనకందరూ ఆర్పాటంతో కేకలు వేయమని ఆకారం భూమి కనుక జనము తమ ఎదుటి చక్కగా ఎక్కుతుగా నేను సరిపోతే అప్పుడు ఏమైపోయినంటే ప్రాకారం ఏమైపోయినండి. 20 వచ్చింది. యాజకులు బోరుడు వదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరుడుతో నిన్నప్పుడు ప్రజలు ఆర్పాటంగా కేకలు వేయగా ఏం నమ్ముకున్నారు? అవిధేయులు కదా. ప్రాకారాలు ఏమైపోయి కూలిపోయి, ప్రాకారం కూలిపోయింది. చూడండి, ఇప్పుడు 24 వచ్చిన చదువు. దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసి
బంగారం ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిరపు ధనాగారం ఉంచిరి. రాహబు వేశ్య ఎరుకోను చూసినప్పుడు యెహోషువ దూతను దాచిపెట్టి ఉన్నది కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతికించును. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. అంటే యశ్వ్రావు నమ్ముకున్న వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా? యేసుప్రభు నమ్మనోళ్ళు, విశ్వసించినోళ్ళు, ఆయన దేవుడు నమ్మనోళ్ళు కదండి. అవిధేయతతో ఉన్న వారందరూ కూడా వెళ్ళిపోయారంట, వీళ్ళు ఒక్కరు మాత్రమే వెళ్ళారు. ఈ రోజుల్లో మనము లేక మీరు ఎంతమంది లోకస్తుల్లో కలిసిపోతున్నారు? లోకస్తులు ఎవరండి? అవిధేయులు. వారికి భయం లేదు, పాపం చేస్తారు. వాళ్ళతో నువ్వు పాపం చేస్తావా? నశించుకో. భయపడాలి. పైన దేవుడు ఉన్నాడో, ఆయన చూస్తున్నాడో కాబట్టి నేను తప్పు చేయను, నేను తాగను, నేను వ్యభిచరించను, నేను అబద్ధం ఆడను. కాబట్టి అని మనం ఆ విధమైన భయం కలిగి ఉండాలి. తన ఇంటి వారందరిని కూడా క్షేమం కలిగిందండి. ఏం కలిగిందండి? ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చినట్టే. ఉన్నవాళ్ళందరూ ఏమైపోయినట్టు? వాళ్ళు ఎవరు? వాళ్ళు అవిధేయులంటే మాట వినని వారు, వాక్యం వినని వారు కదా. పైగా యేసుప్రభుని తిట్టేవాళ్ళు, పాస్టర్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అదే ఎక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళ టైం కాబట్టి జరుగుద్ది. ఒక రోజు రాబోతుంది, వాళ్ళు కూలిన తర్వాత అర్థమవుతాడు కదా. కాబట్టి ఈ రాత్రి నువ్వు అవిధేయత చూపుతున్నావా, విధేయత చూపుతున్నావా? విధేయత అనగా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవటం. అవిధేయత అనగా ఎవరు చూశారులే పాపం చేస్తాం, నేను చూడకపోవచ్చు కానీ దేవుడు అయితే నేను దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన శిక్ష నువ్వు అనుభవించవలసిందే, తగిన మూల్యములు చెల్లించవలసిందే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. నువ్వు దేవునికే భయపడాలి. అవిధేయతలతో నువ్వు కలిసిపోకూడదు. జాగ్రత్త, నశించిపోతావని వాక్యం సెలవిచ్చింది. ఎంతమంది ఏమండి ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతమంది విధేయత కలిగి నా దేవుడు అని చూస్తున్నాడో, నేను భయం కలిగి ఉండాలని ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది? రాహాబు వేశ్య, ఆమె వేశ్యే కానీ దేవుని ఎంత ఏమించిందండి? విశ్వాసం ఉంచి తన ఇంటి వారిని కాపాడుతుంటే, నీవు మరి ఇంటి వారిని కాపాడుతున్నావా? ఏమైనా ఇల్లుని కాపాడుతున్నావా? కొన్ని ఇంటికి ఎరడదారం కట్టబడదా? క్రీస్తు రక్తంలో అందరూ రక్షణ పొందారా? లేకపోతే నీకు ప్రమాదం. యేసు ప్రభు రెండో రాకళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడవు, నువ్వు శిక్షలోకి వెళ్ళిపోతావు. నువ్వు నమ్మినా నమ్మకపోతే రేపు పొద్దున తీరిపోతూ ఉంటుంది. నువ్వు నమ్మితేనే దేవుడా, లేకపోతే నువ్వు కాదంటే యేసు దేవుడు కాదా? దానికి కొంత వ్యవధి పడుతుంది, సమయం పడుతుంది. కానీ అది అవిధేయత. నువ్వు నమ్మితే అది విధేయత. విధేయతతో పాటు దేవుడు అవిధేయతలతో పాటు ఆమె నశించుకోలేదు, కుటుంబాన్ని రక్షించుకుంది. గోళ్ళు ఏమైంది? కూలిపోయి దేవుడి ముందు ఆగిపోయాయండి, సముద్రం ఆగలేదు. మనుషులు కట్టిన గోళ్ళు ఏమాత్రం కదా. మరి నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు? 10 మంది బంధువుల మాట దేవుడి చిన్న శ్రద్ధగా వింటారు. బంధువులు చెప్పింది చేస్తారు కొంతమంది. పోవద్దంటే పోరు. వాళ్ళు ఏమన్నా పరిశుద్ధులా? అవిధేయులు కదండి. అప్పుడే యేసుప్రభు ఎందుకు, అప్పుడే చిన్న వయసు ఎందుకు? మరి ఎప్పుడు యేసుప్రభు నమ్ముకునేది? ఎవరు చచ్చిపోయినప్పుడు గోళ్ళు కూలిపోయిన తర్వాత రాజు లొంగుపోతే కుదురుతా? సమాధానం సంధి లేదు. ముందే సమాధానం పడాలి, ముందే సరి చేసుకోవాలి. అయ్యా మేము లొంగిపోతున్నాం అని ఒప్పుకుంటేనే. తీరా గోళ్ళు కూలిపోయిన తర్వాత లొంగిపోతాడు, తీసుకెళ్లి చంపేస్తారంటే. తీసుకెళ్లి ఏం చేశారు? రాజుని, ఎరుకో రాజుని ఊరి తీశారు. సాయంకాలం దాకా శవాన్ని అనుభవించారు కదండి. అవిధేయుడు ఎవరండి? అవిధేయుడు. ఎంతమంది అవిధేయత చూపుతున్నారు? ఎంతమంది అవిధేయత కలిగి ఉన్నారు? వాక్యం అలాగే ఉంటుందిలే, వాక్యం అలాగే చెప్తారులే, అది మనకు పట్టుదలేమని వల్ల కాదులే. అవిధేయత అర్థమవుతుందండి. కాబట్టి నీ కుటుంబాన్ని నీవు విధేయత చేత రక్షించుకున్నావు, అవిధేయత చూపి నశించిపోతున్నావు. ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఆమె ఇష్టపడలేదు నశించిపోతానికి. నమ్మింది ఏం చేసిందమ్మా? నమ్మింది దేవుడు నమ్మాలి.
నమ్మటం నీ వల్ల నమ్మని సమస్తమును అంతే నమ్మకమే కదా. ఆమె చూడలేదు, సముద్రం చేర్చడం చూడలేదు కదా, చూసిందండి. ఏం విన్నదంట, వినినప్పుడు అన్నది. ఏమన్నది ఆవిడ? వినినప్పుడు మాకు కలిసిపోయింది. భూమి ఆకాశములు దాడే దేవుడు కాబట్టి నేను ఉపకారం చేశాను కాదు మీకు, మిమ్మల్ని దాచాను కాదు, మిమ్మల్ని దాచి నేను జాగ్రత్తగా పంపుతున్నాను. కాబట్టి రేపు మీరు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు నా ఇంటికి ఏం చేయాలి? మాకు అసలు తెలియలేదండి. అంటే ఈమె ఎటువంటి స్త్రీ అంటే వెలుగుండగానే ఇల్లు చక్క పెట్టేసి, చక్క పెట్టింది. వెలుగుండగానే 10 మంది ఏం చెప్తారండి, రేపు మారిపోయిందని తిరిగి చక్క కుదురుతా. జాగ్రత్త, రేపు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత ఏమి లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూడలేదులే అనుకుంటేలాగా దేవుడు చూస్తున్నాడు. గమనించండి. కాబట్టి విధేయతను కలిగి ఉంటే నీ కుటుంబం ఏమవుతుంది? రక్షింపబడతా. రేపొద్దు నేసు ప్రవహించినప్పుడు నిత్యత్వంలోకి ఎత్తపడతా. తర్వాత చూడండి, నిర్గమాకాండము 12 చదువుతుంది. ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల యొక్క చొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొని వాళ్ళను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి ఒక్కరి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. ఈ నెల తర్వాత ఇశ్రాయేలు సమాజం ద్వారా తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాని తిని ఇంట్లో ద్వారబంధపు నిలువు కమ్ముల మీద పైన కమ్మి మీదను చల్లి ఆ మాంసమును 11 వచ్చి పట్టుకొని మీ చెప్పు కొడుకొని మీ కథను చేతి పట్టుకొని అది యెహోవా ప్రస్తావని. ఆ రాత్రి నేను ఐగుప్తు యందు సంచరించి మనుషుల్లో గాని జంతువులోనే గాని సంగతి అంతా కథను చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ నీర్చదను. నేను యెహోవాను. మీరు ఎట్లా నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపక ఏముండాలి ఇంటికి? రాహాబు విషయము ఎరగదారం కట్టింది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లను చంపి దాని మాంసం తిన్న తర్వాత దాని రక్తము బొమ్మలకి అడ్డకమ్మి దిగువ కమ్మి రాయి. నేను ఆ రాత్రి ప్రభు చెప్పాడు, నేను ఆ రాత్రి ఐగుప్తు దేశం అంతా సంచారం చేస్తాను. నేను తొలుసులు పిల్లలు చంపుతాను. ఏ ఇంటి పోతే రక్తము కనబడదో ఆ ఇంట్లో తొలుసులు కుమారుడు ఏమవుతాడు? చనిపోతాడు. అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులతో కలిసిపోకుండా విధేయత కలిగి ఒక్కొక్క ఇశ్రాయేలీయుడు ఒక గొర్రెపిల్లని చంపి వారు ఉన్నటువంటి ఇంటికి ఆ రక్తాన్ని రాశారండి. ఒకవేళ ఏం జరుగుతుంది అని రాయకపోతే ఏమవుతుంది? తెల్లారు చచ్చిపోతున్నాడు. చచ్చిపోయాడు. ఆ రోజు ఏం జరిగిందంటే ఐగుప్తు దేశంలో ప్రతి ఇంట్లో కూడా ఏమన్నదంట? ఏడుపు. కానీ ఎవరింట్లో ఏడుపు లేదు? ఇశ్రాయేలు. అనగా అర్థం ఏంటంటే ఎవరింటికి పోతే ఎర్రటి రక్తం ఉందో, యేసుక్రీస్తు రక్తంలో వారు కడగబడతారో, వారు పాపంలో ఒప్పుకుని విడిచిపెడతారో, ఇల్లు అనగా నీ హృదయం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడకుండా రేపు మరణదూత వస్తుంది. ఏమండి? 2వ మరణం, మీరేమండి? అగ్నిగుండం కదా. కాబట్టి ఆ రాత్రి అందరిలో చూసినప్పుడు ఏ ఇంటికి పోతే లేదో ఆ ఇంటికి లేదంటే వాళ్ళు ఎవరు? అవిధేయులు. ఎవరండి? అవిధేయులు. రాయలేదు. మా అవసరం లేదు, మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకు దేవతలు ఉన్నారు, మాకు దేవి దేవతలు ఉన్నారు. ఆయన రక్షిస్తాయనుకున్న వాళ్ళు ఇళ్లలో అందరూ చనిపోయారు కదా. ఆ మాట చదవండి. ప్రతి ఇంట్లోనూ
వరం అనుకొని మాకు ఐదు ఒక దొరుకుతున్న ఐదు చేస్తుంది అక్కడిని పశువులు చచ్చిపోయింది. ఏమైపోయిందండి? ఎవరితోటి? అవిధేయతతోటి. అవిధేయత చూపించిన వాళ్ళ ఇంట్లో మరణం ఉంటే, విధేయత చూపి ఇంటికి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఎవరైతే రాశారో ఆ ఇంట్లో మరణం లేదు. అంటే వీళ్ళు తమ కుటుంబాన్ని విధేయత చేత ఏం చేశారండి? రక్షించుకున్నారు. అర్థమవుతుందండి? ఎర్రటి రక్తం. మరి ఈ రోజు యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపమును క్షమిస్తుంది కదా. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు భూలోకం అంటే, నశించిన దాన్ని వెతకి రక్షించడానికే ఆయన వచ్చాడు కదా. భూమి మీద మనుషులు పాపములు క్షమించడానికి యేసు ప్రభుకి అధికారం ఉంది. ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తం చిందించాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన రక్తం కిందకు వస్తారో వాళ్ళు ఏమవుతారంటే, ఎవరిని రక్షింపబడతారు. ఏమవుతారండి? రేపు నరకానికి వెళ్ళరు. ఆ ఇంట్లో మరణం ఉండదు, రెండో మరణం ఉండదు, అంటే అగ్నిగుండం ఉండదు. ఇప్పుడు మారు మనసు పొందకుండా తర్వాత మారు మనసు పొందామలేదు, ఇప్పుడు ఏం పాపం విడిచిపెడతాం అని పాపంలో కొనసాగుతున్న వారు మారు మనసు పొందకుండా అప్పుడప్పుడు వెళ్దామని చర్చికి అన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఎవరండి? అవిధేయులు. అనుకోకుండా నువ్వు చనిపోవచ్చు, అనుకోకుండా యేసుప్రభు రావచ్చు. అవునా? మన మరణమైనా ఏమిటి, యేసుప్రభు రావడం లేట్ అయినా మరణం అంత ఆలస్యం అయితే ఉండదు. మరి నువ్వు చనిపోకముందే నువ్వు ఎవరి రక్తం కడగబడాలి? నీ ఇంటికి ఏ గుర్తుండాలి? నీ హృదయానికి ఏ గుర్తుండాలి? ఎర్రటి దారం. నీ కుమ్మానికి ఏ గుర్తుండాలి? ఎర్రటి రక్తం. అది యేసుక్రీస్తు రక్తం. మరి ఎంతమంది కడగబడ్డారు? యేసుప్రభు ఎందుకు రక్తం కాచారంటే నువ్వు నశించుకోవటం ఇష్టం కదా. మరి అవిధేయత చూపించేటువంటి లోకస్తులతో నువ్వు కలిసి వెళ్ళిపోతావు. విధేయత చూపించినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లాగా, రాహాబు వేషలాగా లోబడి పాప విడిచిపెట్టి పాపాన్ని అసహించుకుని ఇది నాకు తగదు అని పాపాన్ని నువ్వేం చేయాలి? ప్రసంగి 12:1 అక్కడ రాయబెట్టమంటే తెలుసా, దుర్దినము రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. ఇప్పుడు వీటి యందు నీకేం లేదని చెప్పాలి? వేటి యందు సంతోషం లేదని చెప్పాలి. నువ్వు త్రాగలని మనసు వచ్చినప్పుడు దీంట్లో ఏముంది, ఇప్పుడు తాగుతాను మళ్ళీ మొత్తం దిగిపోతే మళ్ళీ ఏం తాగాలి, ఇందులో ఏమి లేదు అలా. సినిమా చూసే వ్యక్తి, ఈ సినిమాలో ఏమి లేదు, ఇప్పుడు వీటి యందు నాకేమి లేదు. త్రాగుల్లో సంతోషం ఉందా? సినిమాలో సంతోషం ఉందా? వ్యభిచారంలో సంతోషం ఉందా? జాగ్రత్తలో సంతోషం ఉందా? దొంగతనంలో ఎక్కడ సంతోషం ఉంది? ఎక్కడా లేదు. ఏదైనా క్షణికమైందే. నీకు బాగా తినాలని ఆశపడుతుంది, కడుపుకి బిర్యానీ తినేద్దాం. తర్వాత పరిస్థితి సంతోషం ఉంటుందా? ఒక కప్ తాగాలి, ఒక అరగంట వాకింగ్ చేయాలి, తర్వాత ఇంకా అరగకపోతే కిలో ప్యాకెట్ వేసుకోవాలి, ఇంకా అరగకపోతే జీలకర్ర తినాలి. ఏంటి దానివల్ల సంతోషం ఉందా? సంతోషం? దీంట్లో సంతోషం ఉందండి. రాగుల్లో సంతోషం ఉందా? ఎక్కడా లేదు. అందుకే వాక్యం సెలవిచ్చింది, ఇప్పుడు వీటి యందు నీవేం లేని చెప్పాలి? లేదు, ఎక్కడా లేదు. ప్రతిది క్షణికమైనదే. సైతాన్ అంటాడు చేసి తప్పంటాడు, చేసిన తర్వాత కన్నీళ్ళే, నీకు దుఃఖమే, శాపమే, కరువే, తాటండి, నెమ్మది ఉండదు, ఇంటికి ఆశీర్వాదం ఉండదు. అవిధేయత నశించుకోవడమే. ఇంకా ఏముంటది? ఏ లిస్టులోకి వెళ్ళిపోతావంటే చెత్త లిస్టులోకి వెళ్ళిపోతావంటే, చెత్త దేవుడు పక్కకు తుడిచేస్తాడు. అందుకు నువ్వేం చేయాలంటే, పాపం చేసే ముందు దీని ఎందుకు నాకు సంతోషం లేదు కదా. ఏముంది సంతోషం? ఎక్కడ ఉంది? శరీరానికి ఎక్కడా లేదు. నిద్రలో సంతోషం ఉందా? పడుకుంటావు గంటలు తీద్దాం, మళ్ళీ నిద్రపోవాలి, ఎక్కడ ఉంది? అందుకే యేసుప్రభువు వారు పెట్టమధ్యాహ్నం సమరేశ్వరి కలుసుకున్నప్పుడు ఆయన అన్నారు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మా ఆయనను దగ్గుకున్నాడు. అప్పుడు ఆమంటుంది, నేను సారి కూర్చొని నీళ్లు తాగుతున్నాను కాబట్టి అలా రాకుండా ఈ నీళ్ళు ఇవ్వచ్చు కదా అంతే. అంటే యేసుప్రభు ఇచ్చే నీళ్ళు ఏంటి? తాగే నీళ్ళేంటి? తాగే నీళ్ళు ఒక సంబంధమైన పాపంలో ఉంది. అంటే ఆమె చేసే పాపంలో తృప్తి లేదంట. ఏం లేదు,
తృప్తి లేదు. యేసుప్రభులో సంతోషం ఉంది, యేసుప్రభులో తృప్తి ఉంది, ఆయన నెమ్మది ఉంది. మరి ఆ నీళ్ళు నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? వెళ్ళి నీ బాబు ఒప్పుకోవాలి, వెళ్ళి నీ భర్తలు తీసుకురా అన్నాడు యేసుప్రభు. నాకు భర్త లేడు అని, నీకు ఆరోగ్యం భర్తలు అన్నాడు. నిజమే చెప్పింది. చూసారా, ముందు ఒకటి చేసుకుంది, తర్వాత ఇంకోటి చేసుకుంది, తర్వాత ఇంకోటి చేసుకుంది. ఎవరిలో సంతోషం లేదు. కానీ యేసుప్రభు ఇచ్చి నీళ్ళు ఏముంది? ఇప్పుడు వీటి అందు నీకేం లేదని చెప్పాలి నువ్వు? దుర్దినం రాకముందంటే మరణం రాకముందే. చచ్చిపోయిన తర్వాత పాప క్షమాపణ, చచ్చిపోయిన తర్వాత పశ్చాత్తాపం, ఇతరులతో సమాధాన పడతానే ఉండవు, కానీ తీసుకెళ్లి కూర్చేస్తారు. కానీ ఆత్మ అర్థం కాదు. దుర్దినములు రాకముందే. చూసారా ఎంత చక్కటి మాట. దుర్దినములు రాకముందు ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకపోతే చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? ఎక్కడ ఉంది సంతోషం? నువ్వు చేసే పాపం వల్ల నీ జీవితానికి నష్టము, శాపము, అశాంతి, ఆర్థిక ఇబ్బందులు తప్ప దేంట్లోనూ సంతోషం యేసు ప్రభువులో. కాబట్టి వీళ్ళు విధేయత చూపించారు. ఎవరు విధేయత చూపించారు? రాహాబు అనే వేశ్య విధేయత చూపి కుటుంబాన్ని ఏం చేసుకుంది? రక్షించుకుంది. రేపొద్దు నిత్య నరకానికి వెళ్ళిపోకుండా నీవు నీ పిల్లలు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే వాక్యానికి విధేయత చూపాలి, వాక్యాన్ని నమ్మాలి. యేసు ప్రభు రక్తం కిందకి రావాలి. ఆయన సృష్టికర్త. పాప విమోచన ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. యేసు ప్రభు ద్వారానే లోక కళ్యాణం జరుగుతుంది. ఏ దేవుడు రక్తాన్ని సిందించలేదు. పాప విమోచన కలగాలంటే పాపం చేయని వాడు ఏం చేయాలి? రక్తాన్ని అలా చిందించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. రాహాబు అనే వేశ్యకి గుర్తు ఎర్రటి దారము. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల ఇంటికి ఏముంది? గొర్రెపిల్ల రక్తం. ఈ గొర్రెపిల్ల ఎవరంటే లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల రక్తం కిందకి ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది నా రక్తంలో కడగబడ్డారు? ఎంతమంది శుద్ధులేరు, ఎంతమంది పరిశుద్ధులేరు, ఎంతమంది లోకస్తులతో కలిసిపోయి ఇదే సుఖం, ఇదే సంతోషం ఇప్పుడు అనుభవించడాన్ని అవిధేయత చూపి నశించిపోతే ఎంతమంది వెళ్ళిపోతారు. కాబట్టి ఏమండి, ఈ రాహాబులాగా దేవుని యందు విశ్వాసం ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉన్నారా? లేదా ఐగుప్తు ప్రజల్లాగా అవిధేయత చూపిస్తున్నారు? ఎరుకో పట్టణ ప్రజల్లాగా ఏం చూపిస్తున్నారు? అవిధేయత చూపిస్తున్నారా? జాగ్రత్త. గోడలు కూలిపోని మరణంలోకి వచ్చింది. సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు మొదలుకొని శరసాలన్నటువంటి బానిసపాడు తొలిసుడు చనిపోయారు. పశువుల్లో కూడా తొలిసుడు చనిపోయేదాకా అర్థం కాలేదు. పరో అప్పుడు అంటున్నాడు మోషేని పిలిచి, నీవు నీ ప్రజలు దయతో వెళ్ళిపోయి నా దేశం విడిచిపెట్టి మీరు ఉండొద్దు ఇక్కడ. అప్పుడు పంపించేసి ఎందుకు? అనేక వేల మంది చనిపోయిన తర్వాత అందులో నువ్వు ఒకటిగా ఉండొచ్చు. ఎరుకో పట్టణ ప్రజల్లో ఒకటిగా నువ్వు ఉండొద్దు. కానీ విధేయత చూసి మారు మనసు పొందు జాగ్రత్తగా నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుతుంటే గొప్ప ఆశీర్వాదము, నిత్య జీవం. లేదా అవిధేయత చూపితే, అంటే అవిధేయత అంటే లోబడకపోతే, మాట వినకపోతే, ఏమంటే మళ్ళీ నీవు కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్ళిన రీతిగా కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా మళ్ళీ పాపలో పడిపోతే మరణం నీ మీద ఎప్పుడు వస్తే నీకు తెలియదు. నష్టపోయేది నీవు, నీ కుటుంబమే. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, వందనములు, స్తోత్రములు. రాత్రి గుర్తపడిన మాటలు మేము దీవించాను. నిజమే ప్రభువా, మేము కొన్నిసార్లు ఈ లోకస్తులతో కలిసిపోతాం. లోక అలవాట్లలో, లోక పద్ధతుల్లో, లోక పనులు, బంధువులతో, స్నేహితులతో కలిసిపోతాం. అవిధేయత. మేము ప్రత్యేకంగా ఉండాలి. రాహాబు వలె, ఇశ్రాయేలు ప్రజలు వలె మేము ప్రత్యేకత కలిగి మేము క్రీస్తు రక్తం కింద ఉండాలి. ఆయన చాలా మంది ఐగుప్తు దేశంలో వారి ఇండ్లకు గొర్రెపిల్ల రక్తమును వారు రాయలేదు. వారి ఇంట్లో మరణం ఉందిలే. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం కిందకి రాదు వారు రెండో మరణానికి వెళ్ళిపోతారని ఇచ్చినట్ట. ప్రభా, రాహాబు అనే వేశ్య ఆ పట్టణ ప్రజలతో కలిసిపోలేదు, కానీ ఇంటికి గుర్తు ఎర్రటి దారాన్ని కట్టింది ఆయన. అంటే మీ రక్తం కిందకు వచ్చేసింది. ప్రభా, ఈ రాత్రి చాలా మంది ఇంకా మీ రక్తం కిందకి రాలేదు, ఇంకా మీ సిలువ వద్దకు రాలేదు.
మీ శిలువ రక్తంలో కడగబడినటువంటి అనుభవాలు లేవు నాయన. అటు వాళ్ళని హృదయంతో క్షమించండి ప్రభా. ఈ రాత్రి మారు మనసు పొంది లేదా మారు మనసు పొందిన వారు పరిశుద్ధంగా జాగ్రత్తగా వారి భక్తిని కాపాడుకుని కృప దయచేసి తను వాడుకున్నందు పొందనాలు బోధించిన బలపరచండి, బహుదీనుడిగా చేయండి. అవిధేయత చూపించేవాడు కాక అవిధేయత చూపేవాడుగా చేయండి. మా ప్రియులు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ జాబులు దీవించండి. చేతి వృత్తులు చేసేవారిని దర్శించండి, స్టూడెంట్ దర్శించండి. నూతనంగా స్కూళ్ళు కాలేజీలు ప్రభా వారు ప్రిపేర్ అవుతుండగా వారి తగిన జ్ఞానం వారికి సహాయం మీరు అనుగ్రహించండి. కాలేజీ వారు ముందు అప్లోడాలను మీరు తీర్చిపెట్టి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని విస్తరింపచేసి అనేక ఆత్మీయులు దయచేసి మహిమంగంట మీరు పొందు సంఘం అంతా తిరిగి వెళ్ళి చూడగా దీవించి పంపించారు. ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధ ఆత్మగా నేను సదాకాలం సంఘానికి తోడైనడు కాక. ఆమేన్. అందరికి వందనాలు.